అటు కేసీఆర్ మీద కూడా ఒక టార్గెట్. సో బీఆర్ఎస్కి ఇది చాలా గడ్డు కాలం కింద లెక్క. ఇంకోటేమో ఆరోపణలు, తీవ్రమైన ఆరోపణలు ఇవన్నీ. ఇక్కడ ఇంకా పెద్ద విషయం ఉంది. ఈ కంపెనీ చాలా తొందరలో పెట్టారు. చలమల శెట్టి సునీల్, చలమల శెట్టి అనిల్. దీని అధినేత చలమల శెట్టి అనిల్, కానీ అసలు చక్రధారి చలమల శెట్టి సునీల్ అని. ఈ సునీల్ ప్రజారాజ్యం తరఫున పోటీ చేశాడు, టీడీపీ తరఫున పోటీ చేశాడు, వైసీపీ తరఫున పోటీ చేశాడు, అన్ని పార్టీలతో దగ్గరగా ఉంటాడు. అంటే రాజకీయాలు ఇవన్నీ కూడా ఎలా పెనవేసిపోతున్నాయనడానికి ఆ గ్రీన్కో కథ కూడా ఒక ఉదాహరణలాగా ఉంది. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో మనం చెప్పలేం, కానీ ఈ రీత్యా రాజకీయంగా కూడా ఇది ఒకరినొకరు పెద్ద అనగలిగిన పరిస్థితి కూడా లేదు. జరిగింది తెలంగాణలో. ఈ కొద్ది సంవత్సరాల్లో 1,00,000 కోట్ల పోలీసులే నిర్ణయిస్తారని మనం చెప్పగలిగింది ఏం లేదు. రాజకీయ కారణాలతో ఇలాంటివి చాలా అరెస్టులు దేశవ్యాప్తంగా పైనుంచి కింది వరకు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ యుద్ధం రోజు మనం తప్పదు ఊచలు లెక్క పెట్టిస్తాము, మీ కథ అయిపోయింది పద్ధతిలో మాట్లాడుతున్నారు. కాబట్టి చాలా సీరియస్, వెరీ సీరియస్ కేసు కింద చాలా లెక్క. నేను ఉదయం కేటీఆర్ కాసేపట్లో మాట్లాడతాడన్నారు, నిజానికి కేటీఆర్ మాట్లాడలేదు. తర్వాత హరీష్ రావు మాట్లాడారు. అంటే ఇప్పటి నుంచే వాళ్ళు కేర్ తీసుకోవటం కూడా ప్రారంభించినట్టుగా మనకు స్పష్టమవుతుంది. మేము ఇంకా చెప్పలేము, ఇంతవరకు వాళ్ళు చెప్పిందే చెప్తున్నారు. వీళ్ళు కూడా మా లాయర్లతో సంప్రదిస్తున్నాము, లీగల్ ఎక్స్పర్ట్స్తో సంప్రదించి దాన్ని బట్టి మేము చెప్తాము అని. అంటే రాజకీయ వాదన దశ దాటింది. ఇది ఇట్స్ ఏ లీగల్ దీంట్లోకి వచ్చింది. ఏం జరుగుతుందన్నది ఇంకా మనం చూడాలి. ఇబ్బందికరమైన కేసీఆర్ బయటికి రావట్లేదు ఎక్కువ. కాస్త ఎక్కువగా కనిపించిన కేటీఆర్ ఏమో ఇప్పుడు ఈ విధమైన చిక్కుల్లో పడుతున్నారు. ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇంకొకటేమో అరెస్టు రాజకీయ లబ్ధి సిద్ధాంతం. ఒకటి అరెస్ట్ అయితే చాలా రెస్పాన్స్ వస్తుంది, అరెస్ట్ అయిన నాయకులందరూ రేవంత్ నుంచి చంద్రబాబు వరకు సీఎంలు అయ్యారు, లేకపోతే ఇంకొకటి అయ్యారు. కాబట్టి మొదట అలా భావించారు, కానీ కేసు ముందుకు నడుస్తున్న కొద్దీ కాంప్లెక్సిటీ పెరిగింది, అందులో సందేహం లేదు. సో దీని నుంచి లేకుండా చూసుకోవటమే చాలా మంచిదని. ఇది అవినీతి ఆ చట్టంలో 13(1)A దాని కిందికి రాదు అని వీళ్ళు బలంగా చెప్తున్నారు. కానీ సెక్షన్ 409 కింద ఇది తప్పకుండా వస్తుంది అని ప్రభుత్వం వాదిస్తుంది. చాలాసేపు వాదనలు జరిగాయి కూడా. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టిపికల్ కేసు. అంటే లెసన్ కూడా ప్రభుత్వాలు దిగిపోతుంటే చివరి సంవత్సరంలో ఇలా ఎవరో అంటున్నారు నాతో, ఇలా కనుక అయితే ఇంటర్ డిపార్ట్మెంటల్గా డబ్బులు కేటాయించడం చాలాసార్లు జరుగుతుంటుంది. ఈ కేసు ఇది మొదటిది అవుతుందా చివరిది అవుతుందా అనేది కూడా చాలా సమస్య. ఇంకా చాలా అంశాలు కూడా ఈ దృష్టితో చూస్తే ఇంకా బయటికి రావచ్చు అనే మాట కూడా వినిపిస్తూ ఉంది. ఇంకా మరి రాజకీయంగా కేటీఆర్ జైల్లోకి వెళ్ళి ఇది పొలిటికల్గా ప్రయోజనం పొందుతారా, లేక ముందే కాపాడుకోవడానికి ప్రికాషనరీగా వ్యవహరిస్తారా? ఈ లోపల ఎంత స్పీడ్గా, ఎంత వేగంగా, లేదా మీరు అన్నట్టుగా ఎంత కక్షపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నది అయితే చూడాలి. తేలిగ్గా రాజకీయ నాయకులు మటుకు కేసుల గురించి జాగ్రత్త పడే సమయం ఆసన్నమైంది. అదే అంటే ఉదాహరణ కొన్ని పదాలు నేను వాడను, కానీ ఏం చేసుకుంటారో చేసుకోండి, లేదా అంటే మీరు ఇప్పుడు ఏం లాక్కుంటారో లాక్కోండి అన్నట్టుగా అటువైపు ఇలా తయారవుతుంది మన రాజకీయం. కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి వస్తుంది. బాధ్యత వచ్చేసారి మేమే వస్తామని నమ్మకంతో ఇచ్చామంటారు కేటీఆర్. దానికి రాజకీయంగా ఏముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే అంటుంటారు. ఉదాహరణకు వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు, కానీ వచ్చేసారి జగన్ వస్తే ఏమట్లా అన్నట్టు. జగన్ రాడని ఎవడు గ్యారంటీ ఇస్తాడు సార్? ప్రజాస్వామ్యంలో వచ్చేసారి బీఆర్ఎస్ఏ వస్తుందని, వచ్చేసారి టీడీపీనే వస్తుందని, లేకపోతే వచ్చేసారి వైసీపీనే, ఎవరు చెప్తారు గ్యారంటీలు? కాబట్టి రాజకీయ నాయకులు తమ ఎన్నికైంది 5 సంవత్సరాల కాలానికి, తాము ముఖ్యమంత్రిగా ఉన్నది ఒక రాష్ట్రానికి, మంత్రిగా ఉన్నది ఒక శాఖకు అనే ఈ పరిమితుల మధ్యలో వ్యవహరించాలి తప్ప, ఇంకా రాబోయే కాలానికి సంబంధించి కూడా ఇప్పుడు కాళేశ్వరం సమస్య కూడా అంతే కదా, పెద్ద దీర్ఘకాల ప్రాజెక్ట్ అది. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టెస్టింగ్. పరీక్షా సమయం సవాలేది. ఇది కేటీఆర్కే కాకుండా బీఆర్ఎస్ మనుగడ కూడా సవాలు. ఇంకో ఈ థర్డ్ యాంగిల్ ఇందులో కేంద్రం. ఇప్పుడు కవిత కేసు వచ్చినప్పుడు అది ప్రధానంగా కేంద్రం ద్వారా నడిచింది, అంతే కదండి. అది ఢిల్లీ
చాలాసార్లు రేవంత్ రెడ్డి కానీ ఇతరులు కానీ ముఖ్యమంత్రిగా మంత్రిగా ఎందుకు బీజేపీ చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు బీజేపీ వీళ్ళని ఉపేక్షిస్తుందని వాళ్ళు ప్రశ్నలు వేస్తూ వచ్చారు. వాళ్ళు తీసుకోవడం లేదు కాబట్టి వీళ్ళు తీసుకున్నారు. పొద్దున్న నేను చూస్తున్నారు రఘునందన్ రావు అప్పుడే అంటున్నాడు, ఎందుకు అరెస్ట్ అవ్వడానికి మీకు ఎందుకు భయం, మీరు వెళ్ళండి అన్న పద్ధతిలో. సో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈడీ కూడా